ఇవాళ ప్రభుత్వం మేము రిటైర్డ్ అయ్యి మార్చి 2024 వరకు ఇప్పటి వరకు రిటైర్ అయినటువంటి ఉద్యోగులు సుమారుగా 28,000 మంది ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మాకు ఇస్తానన్నటువంటి డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని బాధ పెట్టుకుంటూ చేసుకుంటూ పోతే సుమారుగా ఇప్పటి వరకు 250 మంది చనిపోవడం జరిగింది. 1,000-1,500 మంది ఇప్పుడు హాస్పిటల్లో జబ్బుల పడి ఆరోగ్యాలకు క్షీణించి వైద్యం అందక ఇబ్బందులు పడేటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి సందర్భం గుర్తు చేస్తాం. ఇవాళ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నాం, మాకు రావాల్సినటువంటి డబ్బులు మేము అడగట్లేము. నీ సంక్షేమ పథకాలు ఎందుకు ఇస్తారో ఏదో మేము అడగట్లేము. నీ సంక్షేమ పథకాలు మీరు ఇచ్చుకోండి, చేయండి, సామాన్యుడికి ఏమి ఇస్తారో ఇవ్వండి. కానీ మాకు రావాల్సినటువంటి డబ్బులు మేము దాచుకున్నటువంటి ఏదైతే జీపీఎఫ్లో మేము జమ చేసినటువంటి డబ్బులు కూడా కాజేశారు. ఇవాళ టీఎల్ఐస్, లీవ్ అండ్ క్యాష్ ఇవన్నీ కూడా మా డబ్బులే. మరి మా డబ్బులు మీరు సంక్షేమ పథకాలు పెట్టుకొని మమ్మల్ని బాధ పెడితే ఇవి నీకు న్యాయం అవుతారు ముఖ్యమంత్రి గారు మేము అడుగుతాం. ఇవాళ ఏమంటుంది, మేము రిటైర్ అయినగానే ఇవాళ సుమారుగా ఆడిట్లో మనకు వచ్చినటువంటి 16,842 కోట్ల రూపాయలు మాకు శాంక్షన్ అయిందని చెప్పారు. మరి శాంక్షన్ అయిన డబ్బులు మాకు చేరాలి. మరి మాకు చేరకుండా ఇవాళ 16,842 కోట్ల రూపాయలు పక్కదారి మళ్ళీ ఇచ్చావు. మరి మా డబ్బులు కదా అవి, మా డబ్బులు నువ్వు సంక్షేమ పథకాలు ఎట్ట పెడతారు? నువ్వు అప్పు తెచ్చుకుంటావో ఏం చేసుకుంటూ చేసుకో, కానీ మావి మీరు చేసి వాడుకోవడం వల్ల మమ్మల్ని ఇవాళ వంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఇవాళ మేము అది చూసుకొని ఎంతోమంది మేము పిల్లల పెళ్ళిళ్ళు చేసేటువంటి స్థితిలో ఉన్నాం. ఈఎంఐ చిన్నపాటి ఇల్లు కట్టుకుంటే ఈఎంఐ కట్టుకునే స్థితిలో ఉంటాం. అది ఇటువంటి ఇబ్బందులు మేము పడతా ఉంటే మరి నీకు ఎట్లా న్యాయం అవుతుంది? మొన్న అనుకున్నాం మేము బడ్జెట్లో మాకు కొంత బడ్జెట్ పెడతారనుకోండి, కనీసం ఈ రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకు కనీసం ఏ ఒక్క పైసా కూడా బడ్జెట్లో మాకు పెట్టలే. ఇవాళ అదే ఆవేదన ఆందోళన చెందుతా ఉన్నాం. ఇవాళ జేఏసీ వాళ్ళు 200 సంఘాలతో ఇక్కడ మీటింగ్ పెట్టారు. వాళ్ళందరికీ రిపేర్ చేస్తున్నాం. ప్రభుత్వానికి మనం హెచ్చరిక జరగాలి. ఇవాళ మేము చచ్చిపోతుంటే మీరు రేపు వాళ్ళు కూడా రావాల్సిన వాళ్ళే కదా. ఇవాళ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాలి, అడగాలి, నిలదీయాలనేటువంటి సందర్భంలో మేము వచ్చి ఆ జేఏసీ వాళ్ళ నాయకులందరూ కూడా ఒక ప్రభుత్వానికి విన్నపించాలని చెప్పి ఒక రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మరి ప్రభుత్వానికి ఈ విధంగానే ఉంటే రేపు అవసరం అనుకుంటే ఇవాళ రిటైర్డ్ అయినట్టు ఉపాధ్యాయులు అందరూ కూడా కలిస్తే ప్రభుత్వం మరి మనుగడ కొనసాగదు. కాబట్టి బొమ్మల బాధ పెట్టి శాసిస్తే మరి శాపనార్థకు గురైతుడు రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచన చేసి మా డబ్బులు ఎమ్మడే మొత్తంలో 10,000 కోట్ల రూపాయలుగా ఇస్తే మా సమస్యలు పరిష్కారం అవుతాయి. లేదు ఇవాళ నువ్వు అప్పు తెస్తున్నావు అని చెప్పి డబ్బులు లేవంటావు, అప్పులో అప్పు ఇదొక అప్పు కూడా తీసుకురా, మా సమస్య పరిష్కరించు, నువ్వు ఒక స్థాయిలో నిలబడతావు. ఇవాళ మమ్మల్ని బాధ పెట్టుకుంటా నువ్వు ఏదో చేస్తానంటే ఇవాళ మేము బాధపడేటువంటి పరిస్థితుల్లో మేము మా వెనకాల కూడా మా అమ్మ, మా నాన్న, మాది ఉంటారు కదా. రేపు అవసరం అయితే మేము ఏ దానికైనా సిద్ధం ఉంటాం. ప్రభుత్వాన్ని వంచడానికి, ప్రభుత్వం కూలదోయడానికి మేము సిద్ధం ఉంటామని చెప్పి మనం చేస్తూ మాకు రావాల్సినటువంటి డబ్బులు ఖచ్చితంగా ఏకమత్వంలో మరి విడుదల చేసి మా సమస్య పరిష్కరించడానికి చేయాలని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఆర్థిక మంత్రి బట్టి విక్రమాన్ని కోరుతా ఉన్నాం. మరి ఇది చేయని పక్షంలో తర్వాత తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, నా పేరు కొంపెల్లి భిక్షపతి, నేను రాష్ట్ర ఎంప్లాయీస్ అసోసియేషన్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ. 2024 మార్చి నుండి ఇప్పటి వరకు కనీసం 2,525,000 మంది రిటైర్ అయ్యి వాళ్ళు ఆర్థికంగా, మానసికంగా రోగాల పాలై ఎంతో క్షోభను అనుభవిస్తున్నారు. ఇట్టి క్షోభకు కారకులు ఎవరంటే ఈ యొక్క ఇంద్రమ్మ రాజ్యంలో ఈ రకంగా జరుగుతుందని చెప్పి మేము అనుకోలేదు. ఈ రకంగా జరుగుతుందని కూడా మేము కళ్ళలో కూడా ఊహించుకోలేదు. కాబట్టి ఇప్పటికి దాదాపు 250 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా 1000 మంది పైగా మన ఒక్కొక్క హాస్పిటల్లో వాళ్ళు చేరి కొట్టుమిట్టాడుతున్న ప్రాణాలతోని. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా స్పందించి ఇంద్రమ్మ రాజ్యంలో ఇలా జరుగుతుందని మేమంతా ఎప్పుడు కూడా ఊహించుకోలేదు. మరి ఈ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, బట్టి విక్రమార్క గారు మరియు మిగతా మంత్రులు అందరూ కూడా విన్నవించుకున్నప్పుడు కూడా వారు సరైన న్యాయం చేయలేకపోతున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం వస్తే మన ప్రభుత్వాన్ని మేము తీసుకుంటే మాకే ఎగనామం పెట్టి మాకు ఇంతమందిని క్షోభకు గురి చేస్తుంది. మంచి పద్ధతి కాదు. మాకు ఏకమొత్తంలో మా యొక్క రావాల్సిన బకాయిలు మొత్తం చెల్లించి రేవంత్ రెడ్డి గారు మంచి ప్రజాపాలనలో మేము కూడా ఉన్నామని చెప్పి మాకు ఆనందాన్ని కలిగిస్తారని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. మరి ఇప్పుడు నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటి? మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? మా కార్యాచరణ అంటే వాస్తవంగా మేము దాదాపు వృద్ధులం అన్నట్టే.
ఎందుకనంటే ప్రభుత్వం కాబట్టి మేము ప్రభుత్వాన్ని పోరాడేదేం లేదు. కాకపోతే నిరసనలు తెలపడము, కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేయడము, తర్వాత మా నిరసన తెలపడం అనేది జరుగుతుంది. అలాగే అసెంబ్లీ దగ్గర ముట్టడి అనేది కూడా చేపట్టాము. అలాగే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లు అక్కడ కూడా చేశాము. అన్ని సంఘాల నాయకులతో కూడా చెప్పడం జరిగింది. ఏమైనా ప్రభుత్వానికి విన్నపం చేయడం తప్ప మేము పోరాడేది ఏమనేది ఉండదు. కాకపోతే ప్రభుత్వం అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు 78 కాదు, వందల మంది కూడా ఇంకా మనోవేదనకు గురవుతున్నారు. ఏదైనా ఈరోజు ప్రతిదీ కూడా డబ్బుతోనే ముడిపడి ఉంది. కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు మీరు తలుచుకుంటే, మీరు శ్రద్ధ వహిస్తే మా బాధలన్నీ తొలగిపోతాయి. ఈ సందర్భంగా వారికి నమస్కరిస్తూ చెప్తున్నాము. దయచేసి మా ఆర్తనాదాలు వినండి. మాకు కొంచెం మీ పెద్ద మనసు చేసుకొని మా చెల్లింపులు చేయండి అని ఈ సందర్భంగా మీడియా ద్వారా తమరికి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం.